అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎలక్షన్ కమిషన్ పై మండిపడిన మంత్రి కేటీఆర్ ఆర్ఓను బదిలీ చేయడం దారుణమని ఫైర్. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానన్న బూర నర్సయ్య గౌడ్ ఉపపోరులో బీజేపీ విజయం సాధిస్తుందని వెల్లడి. భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సమీక్ష పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్న కాంగ్రెస్ నేతలు. జడ్చర్ల బుడ్గాల రామకృష్ణారావు కళాశాల వద్ద ఉద్రిక్తత విద్యార్థి మృతిపై తల్లిదండ్రుల ఆందోళన. రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య చేపల వివాదం కోర్టు రూల్స్ ప్రకారం నడుచుకోవాలని పోలీసుల హెచ్చరిక. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం డి నాగారం దామోరా గ్రామాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడులో ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశామని చెబుతున్నారని మంత్రి తెలిపారు. ఇక ఇంతటి ఆదరణ ఏ ఎన్నికల్లో చూడలేదని మంత్రి వేముల పేర్కొన్నారు. మనకు పని కావాలన్నా మన గ్రామం బాగుపడాలన్నా లేదా మన గ్రామానికి ఖరాబైన రోడ్డు మంచి రోడ్డు రావాలన్నా లేదా ఒకవేళ ఆ రోడ్డు రావాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు, ఆ రోడ్డు రావాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు, ప్రభుత్వంలో ఉన్నది కేసీఆరా, ప్రభుత్వంలో ఉన్నది రాజగోపాల్ రెడ్డా, రోడ్డు ఎవరు ఏపీయగలుగుతారో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ డీనాగారంలో వేరే పార్టీలో ఉన్న యువకులకు అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేసి ఆలోచన చెయ్యమని నేను కోరుతా ఉన్నా. మన గ్రామం బాగు చేసుకోవాలంటే కారు గుర్తు కోటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపి రోడ్ వేయించే బాధ్యత నేను తీసుకుంటా. అట్లనే ఈ గ్రామంలో 30 లక్షలతోటి డ్రైనేజీ పని పెండింగ్ ఉన్నదని సర్పంచ్ గారు చెప్పారు, అది కూడా పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ నాగారం గ్రామంలో. అట్లనే ఎవరైతే స్థలాలు ఉన్నాయో ప్లాట్లు ఉన్నాయో సంఘాలు ఆ వారికి కూడా సంఘ భవనాల కోసం అందరికి కూడా ప్రభుత్వం నుంచే మంజూరు చేయించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటా. మీరు కారు గుర్తు కోటేపేది కూసుకుంటా ప్రభాకర్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపేది ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేయించే బాధ్యత. 2011లో తొలగించిన రోడ్ రోలర్ గుర్తును మళ్లీ ఎలా కేటాయిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ పై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి రోడ్ రోలర్ గుర్తును తొలగించిన రిటర్నింగ్ ఆఫీసర్ను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ అందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్లుగా నడుచుకుంటుందని ఆరోపించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఈసీ వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. వికారాబాద్ అనంతగిరి గుట్టలోని హరివిల్లు రిసార్ట్ కు ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని హరివిల్లు ఫౌండర్ గంగాధర్ రావుల తెలిపారు. కేవలం ఫారెస్ట్ అధికారుల వేధింపులతోనే రిసార్ట్ మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్ డిఎఫ్ఓ వెంకటేశ్వర్ రెడ్డి తమ రిసార్ట్ కు వెళ్లకుండా కావాలనే వేధిస్తున్నారని పేర్కొన్నారు.
వాళ్ళు లోకల్ ఇప్పుడు మళ్ళీ తవ్వడానికి జేసీబీ తీసుకొచ్చి వచ్చారు. వస్తే మేము రిక్వెస్ట్ చేసాం, ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది, మీ ఆఫీస్లోనే పెండింగ్ ఉంది, మీరు మీ దగ్గర పెండింగ్ ఉన్న దానికి మమ్మల్ని ఎలా బ్లేమ్ చేస్తారు, ఇట్లా చేస్తే మేము ఎలా రన్ చేయాలి, ఇక్కడి నుంచి మేము పర్యాటకులు కానీ మేము కానీ ఎలా లోపలికి వెళ్ళడానికి వీలు ఉండదు, మీరు కొంచెం టైం ఇవ్వండి. ఈ లోపల మీ ఆఫీస్ ఆల్రెడీ నేను హైదరాబాద్ ఆఫీసు వాళ్ళని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మీ ఫైల్ మేము ప్రాసెస్ చేస్తున్నామండి, కొంచెం టైం పడుతుంది, మీరు ఎందుకు మళ్ళీ ఆఫీస్కి వస్తున్నారు, మీ ఫైల్ అయిపోతుంది, మీ జెన్యూన్ కేసు కాబట్టి ఈజీగా అయిపోతుంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారు. సరే మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన డిఎఫ్ఓ గారు డైరెక్ట్గా వచ్చి తవ్విచ్చేస్తే మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, లోపలికి ఇప్పుడు ఇదంతా ఎట్లా చేయాలి? నేను ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను. హరివిల్లు రిసార్ట్ క్యాంప్ సైట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యాంప్ సైట్. ఇది హరివిల్లు ఇండియాలోనే తెలంగాణలో మనం ఒక మంచి పేరు తీసుకొస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి కానీ వేరే ప్లేస్ నుంచి కానీ ఎంతో మంది లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు, అందరినీ ఎంటర్టైన్ చేసి పంపిస్తున్నాం. ఇట్లాంటిది మన ప్రాంతంలో ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటా అందరినీ చేసుకుంటా పోతున్నాం. ఇలాంటి ప్లేస్ని ఇట్లా ఆపేసి హెరాస్ చేయడం అనేది. మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఆడియో వీడియోతో కూడిన సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేయాలన్నారు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జిల్లా కన్వీనర్ ధరంసోత్ రామచందర్. ఇక ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కి వినతి పత్రాన్ని అందించారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు రామచంద్ర తెలిపారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సమాజంలో మానవ హక్కులపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. కొందరి కోసమే తెలంగాణ ఏర్పడలేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తారని తెలిపారు. ఇక మునుగోడు ఉప్పుపోరులో బీజేపీ విజయం సాధిస్తుందంటున్న బూర నర్సయ్య గౌడ్ తో మా కరెస్పాండెంట్ కీర్తన ఫేస్ టు ఫేస్. ఒక ఉద్యమకారుడిగా, ఒక డాక్టర్గా ప్రజల నానుడి తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది బూరా నర్సయ్య గౌడ్ అని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గా నిన్ననే మన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి కంగ్రాట్స్ చెప్తూ ఆయన మనసులో ఉన్న భావాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ జాయినింగ్ ఇన్ బీజేపీ. ఆకాంక్షలు నెరవేర్చడానికి రిస్క్ తీసుకున్నాం. సార్, జనరల్గా మీ గురించి ఎవరైనా చెప్పాలంటే మాలాంటి సామాన్యుల ప్రజల నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల నానుడి తెలిసిన మనిషి కాబట్టి మా వద్దకు వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అధికార పార్టీ లీడర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్, వీళ్ళందరూ కలిసి చెప్పేది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారైనా మీరైనా వాళ్ళ స్వభావం కోసమే, వాళ్ళకి ఏదో లాభం ఉంది అందుకే బీజేపీలోకి జాయిన్ అవుతున్నారని చెప్పి ఆరోపణలు ఒక దాని మీద ఒకటి వేస్తానే ఉన్నారు. మీరు ఆల్రెడీ చెప్పారు అంటే మీకు ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్ లో 8 ఏళ్ళు టీఆర్ఎస్ లో ఉండి వీడి బీజేపీలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం, వాళ్ళని అడగండి. బూర నర్సయ్య ఇక్కడ ఏం స్వలాభం ఉంది? ఖచ్చితంగా స్వలాభం ఉంది. నా ప్రజలు కష్టాలు తీరాలి, అట్టడుగు వర్గాల కష్టాలు తీరాలి. కుల వృత్తులకు నిర్వీర్యం చేశారు, ఫెడరేషన్స్ అని నామరూపకాలు చేశారు. ₹1 బడ్జెట్ లేదు, నిధులు లేదు, విధులు లేదు, కార్యవర్గం లేదు. అది నా స్వలాభం, దాని కొరకే వచ్చాను. నీ స్వలాభం లేకుంటే వచ్చిందని ఎందుకంటే ఒకటే టైంపాస్కి వచ్చిందా? నా తెలంగాణ అభివృద్ధి కావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓటీ, బీసీ, మైనారిటీ లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. రాష్ట్రంతో పాటు కేంద్రం నిధులు తేవాలి. ఎస్, దట్ ఈజ్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్, నా స్వలాభం. ఐ అగ్రీ. రమ్మను, ఎవరు ఆయన మాట్లాడేటోడు ఎందుకు? వాళ్ళు ఎంత అది ఇక ఆత్మ గౌరవం కాదు, ఆత్మ వంచన చేసుకుంటా మాట్లాడేవారు. అంటే గెలవడం కోసం ఏ స్థాయి కన్నా దిగజారుతారు అని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి సార్. రీసెంట్ గా బీజేపీ వాళ్ళే ఇట్లా కార్లో మనీ పట్టుకెళ్తున్నారు, ₹1 కోటి దాకా పట్టుకున్నాము, ఈ మునుగుడులో జరిగే ఉప ఎన్నికలో వాళ్ళు పంచబోతున్నారు అని చెప్పేసి టాక్ వచ్చింది. దీని గురించి మీరేం చెప్పబోతున్నారు? మాకు తెలుగులో సామెత ఉంది, పిల్లొచ్చి గుడ్డు వచ్చి పిల్లని ఏకరీచ్ అన్నట్టుంది. అసలు ఈ తెలంగాణలో సిద్ధాంతాల మీద నడిచే తెలంగాణ రాష్ట్రంలో డబ్బు సంస్కృతి మొదలుపెట్టిందే టీఆర్ఎస్. అవునా కదా? మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారు కదా? ఎస్ ఆర్ నో? ఎస్, దెన్ చాప్టర్ క్లోజ్.
ఇప్పుడు టీఆర్ఎస్ ఇన్నేళ్లు మీరు 8 ఏళ్లుగా అక్కడ ఉండి ఏదో ఒక అంశం మిమ్మల్ని గట్టిగా పట్టుకుంది బీజేపీకి రావడానికి గల కారణము టీఆర్ఎస్ లో ఒక అవినీతిని మీరు చూశారు కాబట్టే బీజేపీలోకి వెళ్ళడం జరుగుతుందా, లేకపోతే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైనా మిమ్మల్ని అంటే సొంతంగా కలిసి పర్సనల్ గా కలిసి మీ పట్ల అంటే బీజేపీ వ్యూహాలు ఏంటి తెలుసుకోవడానికి ఇదంతా జరుగుతుంది అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వీటిని ఎలా అర్థమిస్తారు? బూర నర్సయ్య గారిని ఎవరు కొనలేరు. బూర నర్సయ్య ఈజ్ ఫర్ పీపుల్. వేరెవర్ ఈజ్ ఎక్కడ ఉన్నా కూడా ప్రజల కొరకు పనిచేస్తాడు. ఆ అవకాశం ఒక రాజకీయ నాయకుడిగా వ్యక్తిత్వంతో పనిచేసే అవకాశం టీఆర్ఎస్ లేదు. నాకే కాదు, ఇక నేను చెప్పను, అందులో నా సన్నిహితుల పేర్లు చెప్పను. అత్యంత వాళ్ళు పడుతున్న మదన నాకంటే 100% ఎక్కువ. వాళ్ళకున్న రక్త సంబంధంతో వాళ్ళు బయటికి రాలేరు, ఇంక్లూడింగ్ ఈజ్ ఓన్ డిఎన్ఎస్. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే ఎన్ని సొల్లు కబర్లేదు. లెటర్స్ వర్క్ డిస్కస్ అనే సబ్జెక్ట్. లెటర్స్ డిస్కస్ ఆన్ సబ్జెక్ట్. నువ్వు ఏది ఫ్లోరైడ్ అన్నావు కదా, నేను చెప్పాను రెండిట్లో ఏదో ఒకటి తప్పు కదా. మిషన్ భగీరథతో అంతమైనావు, చెప్పుకు అంతం కాలేదని చెప్పు, పప్పుల కాలేదు. ఈ రోజు ఇక్కడ నుంచి మీరు ప్రచారం మొదలుపెట్టినారు, సో ఏ అంశాన్ని గట్టిగా తీసుకొని ప్రజల అంశం మునుగోడు నియోజకవర్గ అంశం, ప్రజల అంశం, బీసీల అంశం, ఎస్సీల అంశం, ఎస్టీల అంశం. నాకైతే ఒక బుక్ రాయొచ్చు, టైం లేదు కానీ బుక్ రాయొచ్చు. నేను తెలుసు కదా మీ ఆర్టికల్స్ ఎట్లా క్లుప్తంగా నేను రాసిన లెటర్ చదివారు కదా, చాలు కదా, మీరే అన్ని తెలుస్తాయి. థ్యాంక్ యూ. సో ఇది బూర నర్సయ్య గారు చెప్పిన మాట. మునుగుడు ప్రచారం ఈ రోజు ఇక్కడ నుంచే మొదలు కాబోతుంది. ఆయన తీసుకునే ప్రతి అంశం కూడా ప్రజల దగ్గర నుంచి పర్సనల్ గా అంటే ఇంటింటికన్నా వెళ్ళొచ్చు, ఒక సర్వే రూపంలోనన్నా కండక్ట్ చేసి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ప్రస్తుతం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు నల్గొండలో చూసుకుంటే టూరిస్ట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళ బాధలు తెలుసుకొని బీజేపీ అధిష్టానంతో మాట్లాడి కలిసి చర్చలు ఫలించి అన్ని సక్రమంగా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి అండగా ఉంటాము, ప్రజలతోనే మేము ఉంటామని చెప్పుకొచ్చారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్. మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మునుగోడులో తిష్ట వేశారని ఆరోపించారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగే విధంగా ఓపిక చేస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కమిషన్ లేని కాంట్రాక్ట్ లేదు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకొని రంగం లేదు. రోజు అధికార పార్టీకి బంగారు బాతుగా మారిపోయింది. టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడము, దాచుకోవడము, అక్రమాలకు ఖర్చు పెట్టడము ఈరోజు పరాపాటిగా మారిపోయింది. ఒకసారి కాదు, ప్రతి ఎలక్షన్స్ లో ఇదే తంతు, ప్రతి ఎలక్షన్స్ లో ఇదే మోసం, ఇదే కుట్ర, ఇదే అన్యాయం. అధికార దుర్వినియోగం, అక్రమ దాడులు, విచ్చలవిడి అవినీతి, అహంకారంతో తెలంగాణ రాష్ట్రము నిజాం పరిపాలనను తరపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. పన్నెండు 100 మంది తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా వాళ్ళ ఆత్మలు ఘోషించే విధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. ఉద్యమకారులు ఒకరొకరు తెలంగాణ ఉద్యమంలో నేను ఆ రోజు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. జేఏసీలో కీలక పాత్ర పోషించాం. ఆ రోజు డాక్టర్ జేఏసీ తరఫున ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు అధికారులు నిర్వహించారు. ఇక సబ్ రిజిస్టర్ చిలకరాజు పళనికుమారి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇండ్లలో ఏకకాలంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హయాత్ నగర్, వినాయక నగర్లోని ఆమె ఇంట్లో ఉదయం నుంచే సోదాలు జరుగుతున్నట్లు, ఇంకా తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఏసీబీ సోదాల్లో పళని ఇంటి నుంచి అధికారులు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సబ్ రిజిస్టర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తుంది. పళని గతంలో అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ గా పనిచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 3 రాజధానులతో మంచి జరుగుతుందని చెబుతుంటే 3 పెళ్లిళ్లతోనే లాభం జరుగుతుందని కొందరు చెబుతున్నారంటూ మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో షరతులు గల పట్టా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హాజరైన ప్రజలను ఉద్దేశించి జగన్ ఒక్కింత ఉద్వేగంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వచ్చిపోయేలా తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఈరోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్లిపోయారో మనం అంతా చూసాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి. వీధి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి. బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్లిపోయారో మనం అంతా చూసాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి. వీధి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. భారత్ జోడో యాత్ర మొబిలైజేషన్ కమిటీ సమావేశం మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో జరిగింది. రాహుల్ గాంధీ పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలో రాహుల్ యాత్ర నిలిచిపోతుందన్నారు. అందరికీ కూడా అవకాశాలు ఇస్తారు. దాంట్లో మేధావులు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, మరి సంఘ సేవకులు కానీ, అన్ని వర్గాల ప్రజలకి అక్కడ అవకాశం ఇచ్చి మరి వారందరినీ కూడా అలాంటి మేధావులందరితో కూడా రాహుల్ గాంధీ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యే వాటితో కలవడానికి మరి అంతా కూడా ఇప్పుడు డే వైజ్ 11 రోజుల పాటు ఆ వర్క్ డివిజన్ చేసి ఏ రోజు ఎవరు కలవాలనే అంశం మీద మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరంతా కూడా మరి ప్లాన్ చేస్తా ఉన్నారు. ప్రతిరోజు వారి దగ్గరకు వచ్చినటువంటి మరి రిక్వెస్ట్ ను బట్టేసి వారు ఆ షెడ్యూల్ ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తాం. ఇది డెఫినెట్ గా ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ని మేము అందరం కూడా కలెక్టివ్ గా పనిచేస్తాం. రాహుల్ గాంధీ గారికి స్పెషల్ గా మొబిలైజేషన్ అవసరం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మేము వారికి ఫెసిలిటేట్ చేయడానికి, వారందరినీ కూడా కలిసికట్టుగా వచ్చినటువంటి వారికి ఇబ్బందులు కలగకుండా ఫెసిలిటేట్ చేయడానికి, అదే విధంగా వచ్చిన వాళ్ళని స్టాంపేడ్ జరగకుండా ఒక చోట ఉంచకుండా 4 చోట్లలో వారిని మరి 12 పాయింట్స్ పెట్టేసి 12 చోట్లలో వారిని మేము పెట్టేసి ప్రాపర్ ఆర్గనైజ్ చేసేసి మరి మా అక్కడ మొబిలైజేషన్ అనేది మాకు ఇబ్బంది కాదు. మొబిలైజేషన్ అనేది రాహుల్ గాంధీ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బుర్కాల రామకృష్ణరావు కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలలో డిగ్రీ చదివే మైనా అనే విద్యార్థిని పురుగుల మందు తాకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు గిరిజన సంఘాల కళాశాల ముందు ధర్నాకు దిగాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లి హనుమాన్ తాండాకు చెందిన మైనా జడ్చర్ల ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ బీజెడ్సీ చదువుతుంది. ఇక 3 రోజుల క్రితం కళాశాలలో మైనా మరో విద్యార్థిని మధ్య
చిన్న వివాదం తలెత్తింది. అయితే ఈ గొడవ కాలేజ్ అధ్యాపకులకు తెలిసి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. కాగా అదే రోజు ఊరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందడంతో కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న రాజ్ గోపాల్ రెడ్డికి ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు యోగానంద, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రంగం నరసింహ గుప్తా మద్దతు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్తుందని చెప్పారు. అవినీతి రహిత ప్రధాని అందిస్తున్నారని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు ఉండేటివో అటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే జిఎస్టీ విషయంలో కానీ, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ విషయంలో కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు లేవు. ఇంతకుముందు వివిధ రకాల డిపార్ట్మెంట్లు, వ్యాట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, ఇట్లా చాలా డిపార్ట్మెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు కూడా పడడం లేదు. అందరూ కూడా వ్యాపారాలు సక్రమంగా చేస్తున్నారు. కాబట్టి అంతేకాకుండా ఈ ప్రభుత్వం వల్ల చాలామందికి, అనేక మందికి అనేక అవకాశాలు, ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు కలుగుతున్నాయి. నేషనల్ హైవేస్ అభివృద్ధికి, మిగతా సివిక్ ఇష్యూస్ విషయంలో మనకు తెలుసు, ప్రతి ఒక్క పేదవానికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవానికి కుల, మత, భాష, ప్రాంత విభేదాలు లేకుండా ఈ అభివృద్ధి పదాలు చేరేటట్లు ఈ మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా అవినీతి లేకుండా టెక్నాలజీ వాడుకుంటూ ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సదుపాయాలు అవన్నీ కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు అందేటట్టు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. కానీ మన రాష్ట్రానికి వస్తే ఒకప్పుడు మునుగోడులో ప్రజాస్వామ్య అపహాస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్ఎస్ ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మద్యం డబ్బులతో గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం గలవారని, బీజేపీ, టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ ను గెలిపిస్తారని చెప్పారు. కాశ్మీర్ మరి ఒక పాదయాత్ర ద్వారా నడుస్తున్న రాహుల్ గాంధీ గారు చరిత్ర సృష్టించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది చరిత్రలో నిలవబోతుంది. నాకైతే సందేహం లేదు. నా జీవితంలో నా భూతో నా భవిష్యత్తు ఇటువంటి కార్యక్రమం మరోసారి మనం చూడబోం. తెలంగాణ రాష్ట్రం 5వ రాష్ట్రం భారత్ జోడో యాత్ర ఎంటర్ కావడం 23వ తారీఖున. ఈ గడిచిన 4 రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఒక చారిత్రాత్మక ఈవెంట్ గా, ఒక హిస్టారిక్ ఈవెంట్ గా నిలిచిపోతుందని చెప్పి మా అందరి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. మేము ప్రత్యేకంగా ఈరోజు మరి నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నారాయణపల్లి పగిలి చెరువు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 2 గ్రామాల మత్స్యకారుల మధ్య చేపల వివాదం తలెత్తింది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు స్టేతో కొత్తపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు చెరువులో చేపలు పట్టడానికి సిద్ధం అవడంతో చెన్నారపు రావుపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుల మాకు హక్కు ఉంది అంటూ అడ్డుకోబోయారు. ఇక దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కోర్టు స్టే ప్రకారం నడుచుకోవాలని, లేకపోతే కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేంటి మీరు ఏమన్నా కోర్టు నుంచి వస్తేనే మాట్లాడాలని అంటే మేమంతా ఇక్కడనే కూర్చున్నాం, వాళ్ళంతా గాలి ఉంటుంది, మేమే ఉంది. కోర్టు నుంచి వచ్చిందంటే వాళ్ళు 40 పైసల పైన రాసిచ్చింది. ఆ ప్రకారం మన రంగాంకులు తీసుకొని తీర్మానం చేసుకునే కాయిదాలు ఉన్నాయి. దానిపైన సిఐ గారు చెప్తూ వాళ్ళు ఇంటలేరు కొత్తపేటలో. దానిపైన మేము విచారణ చేసి మాకు న్యాయం చేయాలి, మేమంతా పోరాటం దౌర్జన్యంగా చేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. మా తాతలు ఉన్నప్పుడు అందరిది మా చిన్నరాంపల్లినే, కొత్తపేటలు కాదు. ఈ రోజుల్లో కొత్తపేటలు అయినారు మా పిల్లలు అయినాక. ఇప్పటి నుంచి అన్నర్థంగా మమ్మల్ని కొట్టి పోలీసు వాళ్ళు ఎవరు అర్థం లేకుండా చేస్తున్నారు. ఎవరు ఓటే ఆడలు మొగోళ్ళ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.